వెల్కమ్ టు భవిత సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్లో సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. యాప్ ప్రైస్ వచ్చి ఓన్లీ 499 రూపీస్. అండ్ ఇందులో టెస్ట్ సిరీస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, ఓన్లీ 99 రూపీస్కి. కాబట్టి ఖచ్చితంగా పర్చేస్ చేసేయండి. అండ్ ఈరోజు డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని క్వశ్చన్స్ని మనం మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ క్వశ్చన్, భారతదేశంలో గుర్తింపు పొందిన 107వ జాతీయ పార్క్ ఏది? అంటే ముందుగా భారతదేశంలో 106 జాతీయ పార్కుగా ఉన్న దేశంలో ఎప్పుడైతే సిమ్లీపాల్ నేషనల్ పార్కుగా గుర్తింపు పొందిందో దానితో భారతదేశం 107వ జాతీయ పార్కుగా గుర్తింపు పొందింది. 107 జాతీయ పార్కులు గల దేశంగా మారింది అని చెప్పొచ్చు. అంతకుముందు 106 జాతీయ పార్కులతో ఉంది దేశం. మరి సిమ్లీపాల్ 107వ జాతీయ పార్కుగా గుర్తింపు పొందింది. మరి ఇది ఏ రాష్ట్రంలో ఉంది అంటే ఒడిస్సా రాష్ట్రంలో ఉంది. ఒడిస్సా రాష్ట్రంలోని సిమ్లీపాల్ గుర్తింపు పొందింది. మరి ఒడిస్సా రాష్ట్రంలో ఎన్నవ జాతీయ పార్కుగా సిమ్లీపాల్ గుర్తింపు పొందింది అంటే 2వ జాతీయ పార్కుగా సిమ్లీపాల్ గుర్తింపు పొందింది. మరి దీనికి సంబంధించి సిమ్లీపాల్ అనేది ఇంకా దేనికి ప్రత్యేకంగా ఉంటుంది అంటే నల్ల పులుల సంరక్షణ కేంద్రంగా ఇది ప్రత్యేకత అని చెప్పవచ్చు. నల్ల పులుల సంరక్షణ కేంద్రంగా ఉన్న పార్కుగా కూడా సిమ్లీపాల్ని చెప్పుకోవచ్చు. సెకండ్, సుప్రీంకోర్టు వెబ్సైట్లో జడ్జీల ఆస్తుల వివరాలు మరియు నియామకం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలకు సంబంధించి సుప్రీంకోర్టు ధర్మాసనం తీసుకున్న నిర్ణయం మేరకు ఎప్పటి నుంచి పొందుపరిచారు అంటే దీంట్లో సుప్రీంకోర్టు న్యాయమూర్తులకి సంబంధించి ఆస్తుల వివరాలను ఒక వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. మరి ఎందుకోసం ఈ సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు సంబంధించి ఆస్తుల వివరాలను వెబ్సైట్లో పొందుపరుస్తున్నారు అంటే రీసెంట్గా జరిగిన ఒక సంఘటనలో ఒక న్యాయమూర్తి ఇంట్లో కట్టలు డబ్బులు అనేవి బయటపడడం జరిగింది. అంటే న్యాయమూర్తి ఇంట్లోనే అవినీతి అనేది జరుగుతుంది అని చెప్పి ప్రజలు అనుమానపడుతున్నారనే ఉద్దేశంతో ప్రతి న్యాయమూర్తి ఆ విధంగా ఉండడు అని నిరూపించుకోవాలి అన్న ఉద్దేశంతో సుప్రీంకోర్టు ధర్మాసనంలో చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం మేరకు సుప్రీంకోర్టు న్యాయమూర్తుల ఆస్తుల వివరాలను వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. ఓన్లీ ఆస్తుల వివరాలనే కాకుండా కేంద్ర మరియు రాష్ట్రానికి సంబంధించి అభిప్రాయాలను కూడా ఈ వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. కేంద్ర రాష్ట్రానికి సంబంధించి అభిప్రాయాలు కూడా వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. మరి దీనికి సంబంధించి అంతేకాకుండా సుప్రీంకోర్టు మరియు హైకోర్టు న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కూడా దీంట్లో ఈ సుప్రీంకోర్టులో లేదంటే ఈ వెబ్సైట్లో నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేంద్ర మరియు రాష్ట్రాలకు సంబంధించిన అభిప్రాయాలు మరియు సుప్రీంకోర్టు హైకోర్టుకి సంబంధించి న్యాయమూర్తుల నియామకాలను కూడా ఈ వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. మరి ఏ రోజు నుంచి పొందుపరుస్తున్నారు అంటే 1 ఏప్రిల్ 2025 నుంచి పొందుపరచడం జరిగింది. నెక్స్ట్, కిండర్ గార్డెన్ స్థాయిలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బోధనను ఏ దేశంలో ప్రారంభించనున్నారు అంటే కిండర్ గార్డెన్ స్థాయి నుంచే పాఠ్యాంశాల విషయం నుంచే పిల్లలకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానాన్ని మరియు నైతిక మరియు
నైతిక పరిమాణంతో నైతిక పరిమాణ అవగాహనని పిల్లలకి కల్పించాలి అన్న ఉద్దేశంతో ఏ పరిజ్ఞానాన్ని మరియు నైతిక పరిమాణ అవగాహనని పాఠశాల స్థాయి నుండే పిల్లలకు నేర్పించాలి అన్న ఉద్దేశంతో ఒక దేశం ఈ కిండర్ గార్డెన్ స్థాయి నుంచే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బోధనని ప్రారంభించనుంది. మరి ఏ దేశం ప్రారంభిస్తుంది అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అనే యుఏఈ అనే దేశం పాఠ్యాంశాల స్థాయి నుంచే పిల్లలకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బోధనని ప్రారంభించింది. మరి ఎవరు సంయుక్తంగా దీనికి సంబంధించిన ప్రకటన చేశారు అంటే యుఏఈ ఉపాధ్యక్షుడు మరియు దుబాయ్ పాలకుడు మహమ్మద్ బిన్ రషీం అల్ ముక్తం యుఏఈ ఉపాధ్యక్షుడు మరియు దుబాయ్ పాలకుడు మహమ్మద్ బిన్ రషీం అల్ ముక్తం అనే ఇద్దరు సంయుక్తంగా దీనికి సంబంధించి ప్రకటన చేయడం జరిగింది. 4. భారత్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ ఎక్కడ స్థాపించినట్లు ప్రకటించింది అంటే భారత్లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీని ముంబైలో స్థాపించినట్లు ప్రకటించడం జరిగింది. మరి దేనికోసం స్థాపించినట్లు ప్రకటించారు అంటే ఏ విధంగా అయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అభివృద్ధి చెందిందో అదేవిధంగా ఈ క్రియేటివ్ టెక్ కూడా అభివృద్ధి చెందాలి అన్న ఉద్దేశంతో దీన్ని స్థాపించారు. ఏ విధంగా అయితే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అనేది అభివృద్ధి చెందిందో అదేవిధంగా క్రియేటివ్ టెక్ కూడా అభివృద్ధి చెందాలి అన్న ఉద్దేశంతో దీన్ని స్థాపించడం జరిగింది. ఎక్కడ స్థాపించారు అంటే ముంబైలో స్థాపించడం జరిగింది. మరి దీనికి సంబంధించి విద్యా పరిశోధన అభివృద్ధి మరియు నూతన ఆవిష్కరణలను చేయాలి అన్న ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. విద్యా పరిశోధన అభివృద్ధి మరియు నూతన ఆవిష్కరణల కోసం కూడా దీన్ని ఏర్పాటు చేశారు. ఎక్కడ ఏర్పాటు చేశారు అంటే ముంబైలో ఏర్పాటు చేశారు. నెక్స్ట్, పహల్గామ్ ఉగ్రదాడుల అనంతరం ఇండియన్ వాటర్ ట్రీటీని భారత్ తాత్కాలికంగా నిలిపివేయడంతో జమ్మూ కాశ్మీర్లోని ఏ డ్యామ్ ద్వారా చినాబ్ నది నీటి ప్రవాహాన్ని ఆపివేశారు అనంటే బాగ్లీహార్ డ్యామ్ నుంచి వచ్చే బాగ్లీహార్ డ్యామ్ ద్వారా చినాబ్ నది నీటి ప్రవాహాన్ని ఆపివేయడం జరిగింది. మరి బాగ్లీహార్ డ్యామ్ అనేది పహల్గామ్ దాడి అనంతరం భారత్కి పాకిస్తాన్కి మధ్య జరుగుతున్న వివాదాల కారణంగా భారత్ పాకిస్తాన్ల మధ్య ఉన్న భారత్ పాకిస్తాన్తో ఏ సరస్సుల్లో దేనితోనైతే అనుసంధానంతో ఉందో దాని నుంచి వైదొలగడం జరుగుతుంది. మరి అదేవిధంగా భారత్ నుంచి పాకిస్తాన్కి వెళ్తున్న నీటి ప్రవాహాన్ని ఆపే ఉద్దేశంతో ఈ బాగ్లీహార్ డ్యామ్ని ఆపివేయడం జరిగింది. మరి ఈ డ్యామ్ ద్వారా నీరు అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రవహిస్తుంది అంటే ముందుగా జమ్మూ కాశ్మీర్ నుండి హిమాచల్ ప్రదేశ్ నుంచి పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లోకి
మరియు పంజాబ్ ప్రావిన్స్ నుండి సట్లెజ్ నదికి ప్రవహిస్తుంది. సట్లెజ్ నదికి ప్రవహిస్తుంది. హిమాచల్ ప్రదేశ్ నుంచి పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లోకి ప్రవేశిస్తుంది. అంటే భారత్ నుంచి పాకిస్తాన్కి ప్రవహించే ఈ నదిని ఆపేయాలి అనే ఉద్దేశంతో ఈ బాగ్లిహార్ డ్యామ్ని ఆపివేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రసూతి సెలవుల గడువును ఎంతవరకు పెంచింది అంటే 180 రోజుల వరకు పెంచింది. అంతకుముందు ఈ గడువులు అనేది 120 రోజుల వరకు ఉండేది. మరి దీనికి సంబంధించి 180 రోజుల గడువుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. మరి 180 రోజుల గడువు అనేది 2 పిల్లలకి మాత్రమే వర్తించేది. 2 పిల్లలకు మాత్రమే వర్తించేది. మరి ఇప్పుడు 2 పిల్లలకు మాత్రమే కాకుండా ఎంతమంది పిల్లలున్నా కూడా 180 రోజుల గడువుని ఉద్యోగాలు చేస్తున్న మహిళకి ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. మరి ఏ చట్టం ప్రకారం ఈ ప్రసూతి సెలవులను ఇచ్చారు అంటే మాతృ ప్రయోజన చట్టం. మాతృ ప్రయోజన చట్టం 1961 ప్రకారం, మాతృ ప్రయోజన చట్టం 1961 ప్రకారం ఈ ప్రసూతి సెలవులను ఇవ్వడం జరిగింది. మరి దీనికి సంబంధించి గర్భవతుల యొక్క హక్కులను కాపాడే విధంగా ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ఐఎంఎఫ్ బోర్డులోకి భారత్ తరపున తాత్కాలిక డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు అంటే భారత్ తరపున పరమేశ్వరన్ అయ్యర్ గారు తాత్కాలిక డైరెక్టర్గా ఎంపికవ్వడం జరిగింది. ఈయన వరల్డ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. వరల్డ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేస్తున్నాడు. మరి ఈయనను తాత్కాలిక డైరెక్టర్గా ఎంపిక చేయడానికి ఐఎంఎఫ్ బోర్డు అనేది నిర్ణయం తీసుకుంది. మరి దీనికి సంబంధించి తాత్కాలిక డైరెక్టర్గా ఐఎంఎఫ్ డైరెక్టర్గా మాజీ డైరెక్టర్గా కేవి సుబ్రహ్మణ్యం గారు ఉండేవారు. మరి ఈయన పదవీ కాలం అనేది 3 సంవత్సరాలు ముగియకుండానే కేవి సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని పదవి నుంచి తొలగించడం జరిగింది. మరి ఎందుకోసం ఈయనను పదవి నుంచి తొలగించారు అన్న విషయం అనేది ఇంతవరకు తెలియదు. మరి ఇప్పుడు తాత్కాలిక ఐఎంఎఫ్ డైరెక్టర్గా ఎవరిని నియమిస్తున్నారు అంటే పరమేశ్వరన్ అయ్యర్ గారిని నియమిస్తున్నారు. 2025 మహిళా పాత్రికేయుల విషయంలో జర్నలిజం అవార్డు ఎవరికి లభించింది అంటే 2025 మహిళా పాత్రికేయుల విషయంలో దినేష్ సిద్దకి జర్నలిజం అవార్డ్స్ దినేష్ సిద్దకి జర్నలిజం అవార్డ్ 2025 దినేష్ సిద్దకి అవార్డ్స్ 2025 అనేది ఏ మహిళా పాత్రికేయులకి ఇవ్వడం జరిగింది అంటే ఇది సుమారుగా 5 మహిళా పాత్రికేయులకి ఈ దినేష్ సిద్దకి జర్నలిజం అవార్డ్స్ని ఇవ్వడం అయింది. దినేష్ సిద్దకి జర్నలిజం అవార్డ్స్ 2025లో 5 మహిళా పాత్రికేయులకి అవార్డ్స్ లభించింది. మరి అందులో ఒకరైన మేఘనా బాలి గారికి వీసా మోసాలపై కథనాలు రాసినందుకు గాను ఈవిడకి ఈ దినేష్ సిద్దకి అవార్డ్ 2025 అవార్డ్ లభించింది అని చెప్పుకోవచ్చు. వీసా మోసాలపై కథనాలను చేసినందుకు గాను మేఘనా బాలికి ఈ దినేష్ సిద్దకి 2025 అవార్డ్స్ మహిళా అవార్డ్స్లో ఇవ్వడం జరిగింది. మరి అవార్డ్స్ని ఎందుకు ఇస్తున్నారు అంటే నూతన పాత్రికేయుల యొక్క సామాజిక దృక్పథాన్ని
ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ అవార్డ్స్ని ఇస్తున్నారు. నూతన పాత్రికేయుల సామాజిక దృక్పథాన్ని ప్రోత్సహించే ఉద్దేశంతో దీన్ని అందిస్తున్నారు. నెక్స్ట్, ఏటీపీ మాస్టర్ 1000 టైటిల్స్ని గెలుపొందింది ఎవరు అంటే కాస్పర్ రూడ్ ఏటీపీ మాస్టర్ టైటిల్స్ విన్నర్ని గెలుచుకోవడం జరిగింది. మరి కాస్పర్ రూడ్ అనే వ్యక్తి ఒక నార్వే దేశానికి చెందిన వ్యక్తి. నార్వే దేశం నుంచి వచ్చిన తొలి టైటిల్ అని కూడా చెప్పుకోవచ్చు. మరి ఏటీపీ మాస్టర్ గెలుచుకున్న తొలి టైటిల్ మరియు నార్వే దేశానికి సంబంధించి వచ్చిన తొలి టైటిల్ లేదా నార్వే దేశానికి చెందిన తొలి టైటిల్ విజేతగా కూడా కాస్పర్ రూడ్ని చెప్పుకోవచ్చు. నెక్స్ట్, జాతీయ మహిళా కమిషన్కి సంబంధించి జనవరి 2025 నుండి మే వరకు ఎన్ని వేధింపు కేసులు నమోదయ్యాయి అంటే, ముందుగా జాతీయ కమిషన్ అనేది మహిళల కోసం ఏర్పాటు చేయబడిన ఒక కమిషన్. అంటే మహిళలకి సంబంధించి అన్ని అంశాలకి సంబంధించి సలహాలను ప్రభుత్వానికి నేరుగా ఈ కమిషన్ ఇస్తుంది. మరి ఈ కమిషన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు అంటే 1992 జనవరి 31న ఈ కమిషన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కమిషన్ ద్వారా జనవరి 2025 నుండి మే వరకు ఎన్ని వేధింపు కేసులు నమోదయ్యాయి అంటే సుమారుగా 7,698 కేసులు నమోదు అయ్యాయి. అయిన క్లాస్ మీకు నచ్చుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, వీలైనంత మందికి షేర్ చేయండి అండ్ ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.